గంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బంగారు నీళ్లు. 1949వ సంవత్సరం జనవరి మాసపత్రికలోనిది. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి 2 కుమారులు, 1 కూతురు. రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలకందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది. అతనిలాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగచేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవ్వరు ఇవ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు దిగాడు. ఎక్కడ చూచినా రాణిగారి గొడవే. అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలో కాపలావాళ్లు పోనిస్తేగా. అందరూ చూడటమైంది. నీ వల్లనేమవుతుంది, పోవోయి అని కసిరికొట్టారు. అలా కాదు, మీరందరూ ఏనాడో ఆశ వదులుకున్నారు కదా, ఇంతలో పోయిందేమున్నది, నన్ను ఒక్కసారి చూడనియ్యండి అని సాధువు పట్టుపట్టాడు. సరే, చివరకు సాధువుని రాణిగారి ఎదుట పెట్టారు. అతను పరకాయించి చూచి, అమ్మా, ఇది ఏమీ శరీర సంబంధమైన జబ్బు కాదు. అందుచేత ఎన్ని మందులు నూరిపోసినా పనిచేయవు. మీకు ఇప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చటం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావటానికే వారు దేశదేశాలు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు అని తన ఉద్దేశం చెప్పాడు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికలనిపించినాయి. యతీశ్వరుణ్ణి అనేక విధాలా పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్యదృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంతో ప్రార్థించింది. ఉపాయం లేకేమీ, ఈ పట్టణానికి ఉత్తర దిశన 10 ఆమడుల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులు ఉన్నవి. అయితే అవి జయించుకురావడం కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే. సందేహం లేదు, నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టసాధ్యమనేది లేదు. ఆ వింత వస్తువులేమిటో సెలవియ్యండి స్వామి అని అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు. సరే, అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాటలాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మళిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాలి సుమండి అని చెప్పేసి సాధువు మాయమైపోయాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెడతానన్నాడు. 3 నెలలు గడువు పెడుతున్నాను. అప్పటికి ఇల్లు చేరుకుంటే సరేసరి, లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్లు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓయి రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి, ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఎరిగి ఉన్నవాళ్లు పలకరిస్తున్నారేమో, పోని బదులు చెబుదామా అనే బుద్ధి పుట్టింది. కాని ఇవన్నీ రాక్షసి రాజ్యంలో మాయలని నిశ్చయించి రాజభూషణుడు తన దారిని తను వెళుతున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడినాడు. నాయనా రాజకుమారా, నువ్వు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే. నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకురాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనపడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా? నీలాగానే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూరులు. నీవు ఆ సమీపానికి వెళ్ళేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికీ లొంగకుండా పోతే ఎదటికి వచ్చి ముఖం పైన ఉమ్ముతారు కూడాను. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవీ లెక్క చేయక నీ పని మీద నీవు వెళ్ళిపో. వెనుకకు తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిగా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు.
కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్ళు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి నిశ్చయించుకున్నాడు. మరికొంచెం సేపటికే ఎవరో వచ్చి ముఖంపైన ఉమిసేసరికి చర్రున కత్తి దూసి ఎవడురా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ పడి ఉన్నది. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి రెండోవాడు సుగుణభూషణుడు అన్నలాగానే 3 నెలలు గడువు పెట్టి ప్రయాణమైనాడు. ఇతను అన్నకంటే ఎక్కువ ఓర్మి కనబరిచాడు. చాలా శ్రమలు పడినాడు. కాని చివరకు ఎవరో వచ్చి ముఖంపైన ఉమ్మిసేసరికి పౌరుషంతో కత్తి దూసి వెనకకు తిరిగి అన్నగారిలాగానే శిలా అయిపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడి ఇంటికి చేరుకోలేదు. అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళుతున్నానని ముందుకు వచ్చింది. కొడుకుల అతీగతి తెలియకపోయే ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్ళిపోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కాని రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమీ లేకేమీ, నేను తప్పకుండా సాధించుకు వస్తాను, చూస్తావు గదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరకు కనపడినట్టే హేమలతకు కూడా ముసలివాడు అగపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలివాడిని దేవునిగా భావించింది. అతని సలహాలను వేదముగా నమ్మింది. అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని ఒట్టేసుకుంది. ఆ ప్రకారమే చేసింది. లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కు తిరిగి చూచారు. తగిన శాస్తి అనుభవించారు. కాని హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకనే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇక ఇప్పుడు ముసలివాడు హేమలతకు అడుగడుగునా కనపడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహాలు చెప్పుతూనే ఉన్నాడు. కొంచెం సేపటిలోనే హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనపడింది. అక్కడ మిలమిలా మెరుస్తూ ఓటనీరు ప్రవహిస్తూ ఉన్నది. అదే బంగారుపు నీరు. ఇది ఒక చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్లే బ్రతుకుతారు. ఇక ఎటువంటి వ్యాధులైనా కుదురుతాయనే మాట చెప్పేదేమిటి అని ముసలివాడు అన్నాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలను ఈ నీటితో నింపివేసి చేత పట్టుకున్నది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతున్నది. చెట్టు కొమ్మకు ఒక పంజరం. ఆ పంజరంలో మాటలాడే పక్షి కూడా ఆమెకు కనపడ్డాయి. భేష్, తక్కిన 2 వస్తువులు ఇక్కడనే దొరికేశాయి. ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టే అని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకు వెళ్ళి మీ ఉద్యానవనంలో పాతు, మళ్ళీ మహావృక్షమవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడుతాయి. పంజరంలో పక్షి కమ్మటి కథలు చెబుతుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్ళీ చెప్పాడు. హేమలత ఆ చెట్టుకొమ్మ ఒకటి విరిచింది. పక్షి ఉండే పంజరం పట్టుకున్నది. ఇంటి ముఖం పట్టింది. ముసలివాడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద బంగారుపు నీటి చుక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారినిగా మారింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలకొక నీటి చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారినాయి. అలా మారిపోయి వచ్చిన వాళ్లల్లో తన అన్నలిద్దరూ కనపడేసరికి హేమలత చెప్పలేని ఆనందం పొందింది. ముగ్గురూ కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకొని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటపడే వరకు రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో మునిగి ఉంటూ ఉండగా అడవిలో కనిపించిన ముసలివాడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతన్ని రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోవటానికి మంచి దుస్తులు ఇచ్చారు. అవి వేసుకోగానే ముసలివాడు చక్కటి రాజకుమారినిగా మారిపోయాడు. ఈ వింతకు
అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుణ్ణి. ఈ 3 వింతల కోసం నేను మీలాగానే ప్రయాణమయ్యాను. రాక్షసుని శాపం వల్ల నాకీ ముసలి రూపం వచ్చింది. తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకీ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించింది. హేమలతకు రాజకుమారునికి వైభవంగా పెళ్లి చేసింది. అంతటి నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు.